వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి కోర్టుకు తరలించారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి కాకానిని సిఐడి అధికారులు తీసుకొచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకానిపై సిఐడి కేసు నమోదు చేసింది. పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరుకు తీసుకొచ్చారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాశారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దూషణలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయంతో పాటు అధికారులు, నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 26 జిల్లా 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల కార్యాలయాలను సోమవారం ఆయన సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 45 ఏళ్లుగా రాజకీయాలు చూశాను. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళితే కూర్చోవడానికి పార్టీ ఆఫీసు, అతిథి గృహాలు తప్ప మరేమీ ఉండేవి కావు. స్వర్ణాంధ్ర విజన్ అమల్లో భాగంగా నూతన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరికి కోర్టుకు తరలించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ కు తరలించారు. అయితే మంగళవారం ఉదయం అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య గుంటూరు జీజీహెచ్ కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో కోర్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారని గతంలో చక్రధర్ గౌడ్ అనే నేత ఈ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. ఆషాఢమాస బోనాలపై అధికారులతో మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ లోని సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 28 ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్ లో లోటు కూడా లేదు. ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్లాలని అన్నారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ ప్రజాభవన్ లో బట్టి విక్రమార్కను వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన రామచంద్రు నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని తన నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు అడ్లూరిని మంత్రి దామోదర అభినందించి ఆశీర్వదించారు. ఢిల్లీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా సెక్టార్లోని అపార్ట్మెంట్ 7-8 అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రాణభయంతో కిందికి దూకడంతో చనిపోయారు. ఫ్లెక్సీ బోర్డు వ్యాపారం చేస్తున్న యశ్ యాదవ్ కుటుంబం సెపత్ సొసైటీలో నివసిస్తోంది. యశ్ కు 10 ఏళ్ల వయసున్న 3 పిల్లలున్నారు. అయితే ఈ రోజు వారు ఉంటున్న అంతస్తులో మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు 2 పిల్లలు, తండ్రి కిందకు దూకారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మైనపు విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఆవిష్కరించారు. సుశాంత్ రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీని తయారీకి నెలన్నర సమయం పట్టినట్లు ఆయన తెలిపారు. వ్యోమగాములు ధరించే సూట్ దొరకపోవడంతో విగ్రహావిష్కరణ కొంత ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. దుస్తుల కోసం మొదట నాసాను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆ తర్వాత ఓ స్నేహితుడి సాయంతో అమెరికా నుంచి తెప్పించినట్లు చెప్పారు. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలు గడిపి తరువాత భూమిని చేరుకున్నప్పుడు ఆమె విగ్రహాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చినట్లు సుశాంత్ రాయ్ తెలిపారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ తండ్రి ఎరాల్ మాస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చాలా మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. అలాంటి వ్యక్తిపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురితం చేస్తోందని ఆరోపించారు. రష్యాలో నిర్వహించిన ఫోరం ఆఫ్ ది ఫ్యూచర్ 2050 కార్యక్రమంలో ఎరాల్ మాస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు.
కళ్ళు మూసి తెరిచేంతలో మహేంద్ర సింగ్ ధోని అత్యంత వేగంగా స్టంపింగ్ చేస్తాడని భారత మాజీ కోచ్ క్రికెటర్ రవిశాస్త్రి కొనియాడారు. ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం సంపాదించిన నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు చేశాడు. ధోని చాలా వేగంగా స్టంపింగ్ చేస్తాడు. పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఇతర బ్యాటర్లు అతడు తమ వెనకాల ఉండొద్దు అనుకునేవారు, ఎందుకంటే అతడు రెప్పపాటులో స్టంపింగ్ చేస్తాడు అని రవిశాస్త్రి ఐసీసీ వేడుక సందర్భంగా అన్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మే నెలలో ఈ విభాగంలోకి 19,013 కోట్ల రూపాయలు మాత్రమే తరలివచ్చాయి. అంతకుముందు నెలతో పోలిస్తే ఈ మొత్తం 21.66% మేర తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా మే నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఈక్విటీ ఫండ్స్ లోకి పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా 5వ నెల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.